హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్ ఆంధ్ర. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే అన్నా క్యాంటీన్ దర్దాపుల్లో ఉన్నాం. ఈ రోజు మూడో రోజు మధ్యాహ్నం వేళ భోజనం సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఈరోజు మెనూ ఏంటో ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకోబోతున్నాం. చూస్తున్నారు కదా, చాలామంది ప్రజలు కూడా వచ్చారు, వందలాది మంది ఉన్నారు, హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నారు. సో అన్నా క్యాంటీన్ లోపలికి వెళ్దాము. ఈరోజు మెనూ అంటే ప్రజలు ఏమనుకుంటున్నారో, మూడో రోజు కూడా అదే టేస్ట్ ఉందా, ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా, ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకోబోతున్నాం. రండి. భోజనం ఎలా ఉంది మూడో రోజు ఈరోజు? బాగానే ఉంది. 2 రోజులు వచ్చాను, ఇవాళతో బాగా పెడుతున్నారు. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ రుచిగానే ఉందమ్మా. అన్న మన ఇంట్లో తినే భోజనంలా ఉందా? బాగానే ఉంది అంటున్నారుగా. మన ఇంట్లో ఎట్ట వండుకుంటాం అట్టనే ఉంది. ఇంత పెద్దదాని గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎవరైనా ఇలా పెట్టారా? లేదు, అప్పుడు చంద్రబాబు పరిపాలన వచ్చి తిన్నా, ఇప్పుడు వచ్చి తిన్నా. ఆడమ్మని బాధపడద్దు మీరు. ఆడేమో పెట్టాడు, ఎవరికి న్యాయం చేశాడు నా కొడుకు? ఎవరు? జగన్ గారా? ఆయన కూడా మంచి పనులు చేశానన్నారు. అదే ఆడు బొంద. 15 తడవలు ఇల్లు స్థలానికి పెట్టాను, ఏమి ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు ద్వారా మంచి పని జరిగిద్దని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. ఇదే భోజనం బయట తినాలంటే ఎంత ఉండేది? 50 రూపాయలు అమ్మా. 50 రూపాయలకి తప్పు పెట్టరు. ఇంకేదైనా కూర వేసారనుకో 60 రూపాయలు తీసుకుంటున్నారు. అసలు 5 రూపాయలకి ఇది కడుపు నిండుతుందా? మీకు పెడుతున్నారు కడుపు నిండి? నేను తిన్నంత తినలేదు, కొంచెం తిన్నాను అనుకో, కొంచెం పచ్చడి పప్పు ఇవన్నీ కమ్మగానే ఉన్నాయా మీకు? బాగానే ఉన్నాయమ్మా. ఎందుకంటే బాగా ఎవరు పెట్టరు బాబు, నేను ఒప్పుకుంటా. నమ్మచ్చు అంటారు చంద్రబాబు నాయుడిని? ఓకే. టేస్ట్ ఎలా ఉందన్న? టేస్ట్ బాగుంది. ఇప్పుడు గతంలో ఇదే భోజనం బయట ఎంత ఉండేది అన్న? ఉండేదండి ఒక 50 రూపాయలు. మంచిదే అంటారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అనే వ్యక్తి అన్నా క్యాంటీన్? మంచిదే కదా, నలుగురికి ఉపయోగపడతాయి కదా, మంచిదే. బేసిక్గా ఈరోజు ఏమేమి వేశారన్న? పప్పు సాంబారు అంతే. ఉడికే పచ్చడి రోజు వేడిగానే ఉందా? ఇంట్లో తిన్నట్టు ఉందా? ఇంట్లో తిన్నట్టు బాగుంది. మరి ఈ ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మంచిదే అంటారు అన్నా క్యాంటీన్? కడితే మంచిదే అన్న, నలుగురు ఉపయోగపడతాయి కదా, తిన్నోళ్ళు అంటారు కదా. 100కి ఎంత శాతం ఇవ్వగలరు దీనికి పాయింట్లు? 100కి 80 ఎప్పుడైనా. ఓకే సార్.